అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంగమునకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనము యోష్యా గ్రంథములో మొన్నటి ఆదివారమున 6వ అధ్యాయాన్ని ధ్యానించాం. 6వ అధ్యాయము ఏం చెప్తుంది అంటే, ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ తప్పులను మీరు తెలుసుకోండి, తెలుసుకుంటే నేను మిమ్మలను క్షమిస్తానని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అంటే ఈరోజు చాలామంది ప్రవర్తన ఎలా ఉండిద్ది అంటే, చేసేది తప్పు, ఒకవేళ చేస్తున్నది తప్పు అని ఎవరైనా చెప్తే ఒప్పుకోరు. మేము కరెక్ట్గానే ఉన్నాము, సరైన విధంగానే ప్రవర్తిస్తున్నాము అని చెప్తూ ఉంటారు. అంటే ఈరోజు ప్రతి మనిషి కూడా తను చేసే తప్పును తను ఏం చేయడంట, ఒప్పుకోడు. కానీ క్రైస్తవులు వాళ్ళ జీవితంలో ఎలా ఉండాలి అంటే, వాళ్ళ చేసే తప్పులు ముందుగా వాళ్ళు గ్రహించాలి. అంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, దానిని ఎలా సరి చేసుకోవాలి, లేదా ఎలాగో సరిదిద్దుకోవాలి అని మనం ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. ఎప్పుడైతే మనము అలాగా ఆలోచన చేయమో అప్పుడు ఖచ్చితంగా మనం ఏమవుతాము అంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అంటే ఈరోజు ఆ రోజు ప్రజలకే కానీ ఈరోజు భక్తులకే కానీ దేవుడు తెలియజేసేది ఏమిటి అంటే, ఒక వ్యక్తి తను చేస్తున్న తప్పిదాలను ముందు గ్రహించాలి. కానీ మనిషికి ఉన్న దురదలక్షణం అంటారు కదా, అతను చేసే తప్పిదాలు అతను గ్రహించడు. ఎవరి తప్పిదాలను గ్రహిస్తాడు? ఇతరుల తప్పులను గ్రహిస్తాడు. అందుకే మత్తయి సువార్తలో కూడా ఒక విషయాన్ని చెప్తూ ఉంటాడు. ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసును నువ్వు చూస్తున్నావు కదా, నీ కంట్లో ఏముందంట? దూలం ఉన్నది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కాలంలో బ్రతికిన జనులులాగే మనము ఉన్నాం. యోషియా కాలంలో ఉన్న జనాల్లాగే మనం కూడా ఉన్నాం. ఈరోజు మన తప్పులు మనము తెలుసుకోవడానికి ఎన్నడూ కూడా ఒక ప్రయత్నము కూడా మనము చేయం. అదే ఇతరుల విషయాలను తెలుసుకోవడానికి లేదా ఇతరుల తప్పులను ఎత్తి చూపించడానికి మనము అత్యంత ఆసక్తిపరులుగా జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడి మాట ఏం చెప్తుంది అంటే, మనం ఎంతవరకు తెలుసుకోకపోవడమే మనకి అంత మంచిది. ఏనాటి కీడు ఆనాటికి చాలు. అంటే ఏనాటికి కీడు ఆనాటికి చాలు అని మనం అనుకుంటూనే అందరి వ్యవహారాల్లో మన చేతులు తల్లు పెడతాం. పెట్టి మళ్ళా చేతులు తల్లు ఏం చేసుకుంటాం? కాల్చుకుంటాం. అంటే ఎందుకు నేను ఈ విషయాలు ప్రత్యేకంగా మరలా చెప్తున్నాను అంటే, ఈరోజు ఎప్పుడైనా ముందు మనము, మన భక్తి, మన కుటుంబం, దీని గురించి ముందు ఆలోచన చేయాలి. అది బైబిల్ చెప్తుంది. ఈ లోకంలో కూడా చూడండి, మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం చెప్పాలని మీరు అనుకుంటున్నారు అనుకోండి, ముందు ఎవరికి చెప్తారు? బాగా తెలియని వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు కదా. ఎవరికి స్టార్ట్ చేస్తారు మరి? బాగా క్లోజ్ అయిన వాళ్ళకి స్టార్ట్ చేసి 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 లాస్ట్లో వెళ్తారు, అంతేనా? అలాగే మన భక్తి కూడా ఎలా ఉండాలంటే, నేను ఎలా ఉన్నా, నా విశ్వాసం ఎలా ఉంది, నా భక్తి ఎలా ఉంది, నాలో లోపాలు ఏమున్నాయి, నా కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, నా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా ఆత్మీయ పరిస్థితులు ఎలా ఉంది, నేను ఇంకేమైనా నేర్చుకోవాలా, నేను ఇంకేమైనా సరి చేసుకోవాలా అనే ఆసక్తి ఎవరిలో ఉండాలంట? ప్రతి ఒక్క మనిషిలో ఉండాలి.
ఎప్పుడైతే ప్రతి మనిషి తన పట్ల, తన జీవితం పట్ల ఆసక్తిగా ఉంటారో వాళ్ళ జీవితాలు బాగుంటాయి. అందుకే దశనాలకు రాసిన పత్రికలో ఒక విషయం చెప్తాడనమాట. సోమరులు అంట పని చేయరంట. పని చేయకుండా వీధుల్లో కూర్చొని ఊరిలో ఉన్న ఆరాలన్నీ కూడా చర్చ. ఈ చర్చలో వీళ్ళకొచ్చే లాభం ఏమీ లేదు. ఈ ఆరాటంలో వీళ్ళకొచ్చే ఆతిథ్యం ఏమీ లేదు. ఈ పోరాటంలో వీళ్ళకి పోయేది లేదు, వచ్చేది లేదు. కానీ ఆరాటం, పోరాటం, ఆతృత అన్నీ కూడా ఎవరి గురించి? పక్కన వాళ్ళ విషయాల గురించి. అంతేగాని మనం ఎక్కడ తప్పిపోతున్నాం, మనం ఎందుకు ఇంకా దేవునిలో ఎదగలేకపోతున్నాం అనే ఆసక్తి నిజముగా ఒక్కసారి మన జీవితాలను పరిశీలన చేసుకుంటే మనకు అర్థమవుతుందన్నమాట. అయితే కాబట్టి 6వ అధ్యాయంలో నిన్నదాకా పోయిన ఆదివారం మనం అదే తెలుసుకున్నాం. కాబట్టి ప్రియులారా, ప్రేమపూర్వకంగా మీకు నేను తెలియజేసేది ఏంటంటే, ఇతరుల మీద ప్రేమించొద్దు, మాట్లాడద్దు, బాగోగులు తెలుసుకోవద్దని నేను చెప్పను. కానీ ఫస్ట్ నీ విశ్వాసం నువ్వు తెలుసుకో, నీ తప్పిదాలను నువ్వు తెలుసుకో అనేది దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. 7వ అధ్యాయానికి వస్తూ ఉన్నప్పుడు, ఈ 7వ అధ్యాయంలో దేవుని వాక్యము ఏమని బోధిస్తూ ఉంది? ఇందాక దాకా చెప్పాను ఏమని. 6వ అధ్యాయం ఏం చెప్తుందంటే నీ తప్పు నువ్వు తెలుసుకో అనేది బోధిస్తుంది అని. మరి 7వ అధ్యాయం ఏం చెప్తుంది అనేది గ్రహిస్తూ ఉన్నప్పుడు, 7వ అధ్యాయంలో దేవుడుకు ఒక కోరిక ఉన్నదంట. మనం కూడా చూడండి, మంచం మీద ఉన్న వృద్ధులను వాళ్ళ కోరికలు అడుగుతాం. ఎందుకని అంటే కోరిక తీరకపోతే మనిషి బ్రతుకుతాడు. అంటే కోరిక తీరిగిపోతే మనిషి ఏమైపోతాడు? అడిగే వాళ్ళు ఏ ఉద్దేశంతో అడుగుతారో మనకైతే తెలియదు. కానీ చాలామంది కోరికలు ఎప్పుడు అడుగుతారంటే చివరి దశలో అడుగుతూ ఉంటారు. లేదు అంటే శరీరం మీద పొంగు వస్తుంది కదా, అప్పుడు అడుగుతారు. నీకేం తినాలనిపిస్తుంది, ఏం తాగాలనిపిస్తుంది. ఇది అన్నీ కూడా మనిషి కోరికలు. అయితే దేవుడికి కూడా కోరిక ఉన్నది. ఏంటి ఆ కోరిక అనేది బైబిల్ చెప్తుంది. ఈ 7వ అధ్యాయం ఏం చెప్తుందంటే దేవుని యొక్క కోరిక, మనుషుల యొక్క ప్రవర్తన. దేవుని యొక్క కోరిక, మనుషుల యొక్క ప్రవర్తన అనే దాని గురించి మనము నేర్చుకుందాం. చూడండి, యోషియా గ్రంథము 7వ అధ్యాయాన్ని తీసినట్లయితే, 7వ అధ్యాయంలో మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది అనేది పరిశీలన చేయాలి అంటే 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ధ్యానించాలి. 7వ అధ్యాయము 1వ వచనము, నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. అంటే దేవుడు ఏమనుకుంటున్నాడు అంటే వాళ్ళను స్వస్థపరచాలనుకుంటున్నాడు. వాళ్ళను స్వస్థపరచాలని ఆయన ముందుకు వస్తుంటే, ఆయన ముందుకు వచ్చినప్పుడు వాళ్ళల్లో చెడుతనాలు ఏమవుతున్నాయంట? బయటపడుతున్నాయి. ఈరోజు మనము కూడా సహవాసాలు చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ మనకు అంతగా తెలియకపోవచ్చు. సహవాసం చేయగా అతనిలో ఉన్న లోపాలన్నీ మనకి అర్థమవుతాయి. దేవుడు కూడా ఆ ప్రజలను స్వస్థపరచాలనుకున్నాడు. అంటే అప్పటికి వాళ్ళు చెడ్డవాళ్ళగా ఉన్నారా, మంచి వాళ్ళగా ఉన్నారా? చెడ్డవాళ్ళగానే ఉన్నారు. ఆ చెడ్డవాళ్ళగా ఉన్న వాళ్ళని దేవుడు స్వస్థపరచాలనుకున్నాడు. పోనీలే, తప్పు ఎవరు చేయకుండా ఉంటారు, తప్పు చేస్తూ ఉంటారు అని అనుకుంటూ
దేవుడు తన ప్రజలను విడవకుండా స్వస్థపరచాలనుకున్నాడు. కానీ వీళ్ళ యొక్క చెడుతనం ఏమవుతుంది అంటే మరింతగా బయటపడుతూ ఉంది. అక్కడ చెప్తూ ఉన్నాడు, స్వస్థ కలగజేయ దలంచగా, అంటే దేవుడు తలిచాడంట ఏమని, స్వస్థపరుద్దాంలే అని. ఆయన తలిచినప్పుడు ఇలా క్రియలు ఎలా ఉన్నాయంటే మరింత చెడ్డవిగా ఉన్నాయి. చెడ్డవిగా ఉన్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు, ఎవరివి చెడ్డవిగా ఉన్నాయి? ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది, అంటే బయటపడుతుంది. ఏంటి ఎఫ్రాయిము షోమ్రోను అంటే, షోమ్రోను అనేది ఒక రాజధాని పట్టణం. అంటే రాజధాని పట్టణము అంటే అన్నీ కూడా అక్కడే పరిపాలన సాగిద్ది. పరిపాలన కేంద్రము సరిగా లేకపోతే పరిపాలన ఎలా ఉండిద్ది? సరిగా ఉంది. ఈ ఎఫ్రాయిము ప్రాంతం ఏంటంటే బోర్డర్. ఇక్కడ రెండు విషయాలు తెలియజేస్తున్నాడు. పరిపాలన కేంద్రము బాల. ఎఫ్రాయిము అంటే ఊరికి బోర్డర్, అంటే బోర్డరు బాల, రాజధాని కూడా బాల. ఈ రెండూ బాగోనప్పుడు ఆ రాజ్యము కూడా ఎలా ఉండదంట? బాగోదు. అయితే అక్కడ చెప్తున్నాడు చూడండి, జనులు మోసము అభ్యాసము చేసేది. అంటే జనులు ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నేనైతే వాళ్ళను బాగు చేయాలనుకున్నా, నేనైతే వాళ్ళను స్వస్థపరచాలనుకున్నా, నేనైతే వాళ్ళను ఆశీర్వదించాలనుకున్నా, వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంటే మోసము ఎలా చేయాలి, జనాలను ఇంకెంత మోసం చేయాలి, ఇంకెంత ఆగము చేయాలి, ఇంకెంత ఇతరులకు నష్టము చేయాలన్న ఆలోచనలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. దేవుడేమో వీళ్ళకి న్యాయం చేద్దాం అనుకుంటున్నాడు, వీళ్ళేమో ఇతరులకు ఏం చేయాలనుకుంటున్నాడు? అన్యాయమో లేదా మోసం చేయాలి. మోసము అంటే ఏమిటి? లేని దానిని ఉన్నట్టుగా కల్పించి నమ్మించడమే మోసం. ఈరోజు నేను కూడా ఒక విషయాన్ని తెలియజేస్తాను. మనలో భక్తి లేదు, ఉన్నట్టుగా నలుగురిలో మనము ప్రవర్తిస్తూ ఉంటే మనలో భక్తి లేదు. మేము కూడా ఒక చోట ప్రార్థనకి వెళ్ళినప్పుడు అందరూ కళ్ళు మూసుకున్నప్పుడు అయ్యగారు ఒకళ్ళు నేను అని వెళ్ళిపోదాం పదా అంటున్నారు. అంటే కళ్ళు మూసుకున్నప్పుడు లెగిస్తే మనల్ని ఎవరు చూడరుగా. అదేంటండి బైబిల్ ఇటు ఇవ్వండి అని నేను ప్రార్థన మధ్యలోనే మేము కొన్ని వేరే కార్యక్రమానికి వెళ్ళాలి. అంటే కళ్ళు మూసుకుంటే జనాలను మోసం చేసి వెళ్ళిపోవచ్చు, అంతేనా? అంటే ఈరోజు జనాలు కూడా ఎలా ఉన్నారంటే, జనాలను ఎప్పుడు కళ్ళు మూపించాలా, జనాలను ఎప్పుడు మోసం చేయాలా, జనాలను ఎంతకాలమో కూడా మభ్యపెట్టాలా అన్న ఆలోచనలో ఉంటారు. అయితే దేవుడు మాత్రము నిరంతరము ఆయన మోసము చేయగలిగే సామర్థ్యము మనలో లేదు. ఈరోజు ఒకవేళ నేను గబుక్కున రేపో మాపో ఒక మంచి ఉంగరం పెట్టుకున్నానంటే ఎవరో మీ బోటోలో నా బోటోలో భలే ఉందిలే అనిల్కి ఆ ఉంగరం బంగారు ఉంగరం అని అనుకోవచ్చు, మీరు మోసపోవచ్చు. నేను పెట్టుకున్నది పిచ్చి ఉంగరం, మీరు అనుకుంది బంగారు ఉంగరం. అంటే ఈ వస్తువు నిన్ను, ఈ మైమరుపు, ఈ మెరుపు నిన్ను మోసం చేయొచ్చు. నీకు జ్ఞానం లేకపోతే నువ్వు మోసపోతావు. కానీ దేవుడు ఎలాంటి వాడు? అన్ని విషయాల్లో పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడు. ఈరోజు నువ్వు నీ సంఘ సేవకుడును, నీ సంఘ సభ్యులను, నీ కుటుంబాన్ని, నీ ప్రాంతాలను మోసము చేసినట్లుగా దేవుణ్ణి మోసం చేయడము సాధ్యపడదు. ఈరోజు మన అందరము సంఘములో భక్తులుగా నటించిన మన అంతరంధ్యములో ఉన్న ప్రవర్తన విధానము, మన జీవితాలు, మన ఆలోచనలు, మన నడవడిక ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అంటే నువ్వు మనుషుల్ని మోసం చేయగలవు కానీ ఎవరిని మోసం చేయలేవు. ఒకవేళ నువ్వు భక్తిగా లేకుండా భక్తిగా ప్రవర్తిస్తే నువ్వు దేవుణ్ణి మోసం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఆయన మోసపోడు. ఎందుకంటే ఆయన జ్ఞానము కలిగినవాడు. చాలా సందర్భాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడే డబ్బులు ఇస్తా వారంలో అంటారు, వారమే అంటారు.
లేదు తెల్లారగానే సూర్యుడు ఉదయించకముందే డబ్బులు ఇచ్చేస్తా అంటాడు నైట్ తీసుకుని. సూర్యుళ్ళు 1, 2, 3, 4 అలా సూర్యుళ్ళు వస్తూ పోతూ ఉంటారు, కానీ డబ్బులు. అంటే ఇప్పుడు ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తి, డబ్బులు ఇచ్చిన వ్యక్తిని ఏం చేసినట్టు? ఈరోజు దేవుని వాక్యమును మనం ఇంత ధారాళముగా వింటున్నాం కదా, విశ్వసిస్తున్నాం అంటే నమ్ముతున్నాం కదా. జీవించడము లేదు అంటే మనం ఎవరిని మోసం చేయడానికి సిద్ధపడినట్టు? దేవుణ్ణి మోసము చేయడం. అయితే ఎంత చెప్పినా పైకి భక్తి గలవారై ఉండి లోన శక్తి లేనివారు. అంటే ఏంటో తెలుసా? పైకి భక్తి, లోన ఏమి కూడా. లోకంలో సామెత ఉండు, మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు. పైకేమో భక్తి, లోపలంతా కూడా కుళ్ళు, కుతంత్రం, అసూయ, కలహం, నోరిప్పితే పెద్ద, ఇంకా మనం ఏం చెప్పక్కర్లా, దాన్ని నేను వివరించను. అంటే ఇలాంటి ప్రవర్తన ఒకవేళ మనము కలిగి ఉంటే మనం ఎవరిని మోసం చేయడానికి సిద్ధపడినట్టు? అయితే ఇక్కడ ప్రజలు కూడా జనాలను ఎలా మోసం చేయాలి అనే ఒక అభ్యాసము చేస్తున్నారు. అంటే ట్రైనింగ్, జనాలను ఎలా మోసం చేయాలి. జనాలను మోసం చేస్తున్నారు అనేది ఎవరు గ్రహించారు? దేవుడు. వీళ్ళు మోసగాళ్ళు, ఈ మోసగాళ్ళను నేను స్వస్థపరచాలనుకున్నా కదా అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. అయితే వీళ్ళ పరిస్థితి ఎలా మారిపోయిందంటే చూడండి, కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలై బయట దోచుకుందురు. అంటే మోసగాళ్ళు వాళ్ళ ఉద్దేశాలు ఏంటంట? దోచుకోవడం. ఈరోజు పైకి భక్తిగా ఉండి లోపల భక్తి లేని వాళ్ళగా ఉంటే అంటే వీళ్ళు ఏం దోచుకోవాలనుకుంటున్నారు? ఈరోజు చాలా స్థానిక సంఘాల్లో ఏం జరుగుతుంది అంటే, చాలా స్థానిక సంఘాల్లో వస్తువులు ఇస్తారు, చర్చికి వచ్చే వాళ్ళకి బట్టలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. వాళ్ళకి భక్తి లేదు, కానీ దేనికోసం వెళ్తారు? మొన్న కూడా నాకు ఒక పేషెంట్కి థెరపీ చేస్తుంటే, మా అబ్బాయికి పాటలు నేర్పించాలి, సింగింగ్ నేర్పించాలండి అన్న. ఆయన బాల ఇక్కడ గుడి ఉంటుంది కదా, దానిలో ఒక మెంబరు అక్కడికి తీసుకొచ్చే పొద్దున్నే 8 ఆదివారం అన్నాడు. నా నోట్లో మాట అయిపోయింది. ఇంకా మేము క్రైస్తవులమండి అని నేను చెప్పలేక, నేను పంపించలేక ఇంకా మౌనం అయిపోయా. అంటే ఒకవేళ నేను అక్కడికి పంపించాను అని అనుకుంటే, నా ఉద్దేశము పాటలు నేర్పించాలనేదే కానీ, ఉద్దేశము మంచిదే కానీ మార్గము సరైనది కాదు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే, ఉద్దేశాలు బాగుండాలి. ఎప్పుడు మాట్లాడేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు, ఇతరులతో సంభాషించడం, మార్గాలు బాగుండాలి. వాళ్ళని నడిచేటప్పుడు వాళ్ళని నడిపించు. ఎప్పుడైతే నీకు ఉద్దేశము బాగోదో అప్పుడు నువ్వేమైపోతావు తెలుసా? దేవునికి విరుద్ధమైనది ఆశిస్తూ ఉంటావు. వీళ్ళు మోసం చేయాలనేది వీళ్ళ మార్గం, వీళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ దగ్గర ఏదైనా దొంగచాటుగా సంపాదించాలని. ఈరోజు చాలామంది కూడా అలాగే ఉంటూ ఉన్నారు. బందిపోట్లు అంట, బందిపోట్లు అంటే మోసము చేత సంపాదించాలనుకున్న వ్యక్తులు. అంటే ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే, దేవుడేమో స్వస్థపరచాలనుకున్నాడు, ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారు? మోసం చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. అప్పుడు దేవుడికి అర్థమైపోయింది ఏమని? వీళ్ళు బందిపోట్లు, వీళ్ళు ఏంటంటే తిరుగుబాటు కలిగిన వాళ్ళు. తిరుగుబాటు ఎవరి మీద తిరుగుబాటు? నా మీద తిరుగుబాటు, జనాల మీద తిరుగుబాటు, వాక్యము మీద తిరుగుబాటు కలిగిన జనాలు. అంటే వీళ్ళల్లో ఉన్న లక్షణం ఏంటంట? తిరుగుబాటుతనం. తరువాత జనాల ప్రవర్తన ఇంకెలా ఉన్నది అనేది గమనించినప్పుడు 4వ వచనం, హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడిమి చేసి ఊరుకొనున్నట్లు వారందరూ మానని కామాతురత గలవారై ఉన్నారు.
అంటే ఒక పిండిని పిసికి ముద్ద చేసి అప్పము చేసి పొయ్యి మీద పెడతాం, అంతేనా? ఆ పొయ్యి మీద ఆ మంట ఆ పిండిని ఏం చేసిద్దంట? పొంగించిద్ది. వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ ఉద్దేశాలు, వీళ్ళ మార్గాలు ఎలా ఉన్నాయంటే వీళ్ళను పొంగిస్తున్నాయంట. వీళ్ళని ఏం చేస్తున్నాయంట? పొంగిస్తున్నాయి. దేనిలోకి పొంగిస్తున్నాయి? కామాతురాత. కామాతురాత అంటే ఏమిటి అంటే వాళ్ళకి కలిగిన భార్యలను కాకుండా, వాళ్ళకి కలిగిన వాటిని కాకుండా ఇతరుల మీద ఆశపడేవు. అంటే మోసం చేయాలనుకున్నవాడు ఏంటి? ఆడు పొందిన దానిని గ్రహించకుండా, ఉన్న దానిలో సరిపెట్టుకోకుండా, ఇందాక చెప్పే కదా, ఇతర విషయాల్లో తలలు దూరుస్తూ, ఇతర విషయాల్లో చేతులు పెడుతూ, ఇతర విషయాల్లో మధ్యలో దూరుతూ ఏం చేస్తారంట? వాళ్ళని మోసం చేయాలని చూస్తూ వాళ్ళు ఉప్పొంగుతారంట. అంటే ఇక్కడ వీళ్ళు ఏ విషయంలో ఉప్పొంగుతున్నారంటే వాళ్ళకిచ్చిన ధనం వాళ్ళకి సరిపోవట్ల, వాళ్ళకిచ్చిన భార్య సరిపోవట్ల, వాళ్ళు కలిగి ఉన్న దేవుణ్ణి కూడా సరిపోవట్ల. అంటే దేవుడైన యెహోవా ఉన్నాడు, వీళ్ళు ఏమనుకుంటున్నారు? మాకు ఈయన వద్దు, విగ్రహాలు. వీళ్ళకి భార్యలో ఉన్నారు, వీళ్ళు ఏమంటున్నారు? మాకు ఈ భార్యలో వద్దు, ఇంకా అధికమైన భార్యలు కావాలి. అంటే వీళ్ళకి డబ్బులు ఉన్నాయి కానీ ఆ డబ్బులు వాళ్ళకి వద్దు, ఇంకా ఎక్కువ కావాలి. అంటే మనిషి యొక్క పతనం ఏంటంటే ఇంకా 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 కావాలని ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో అప్పుడు నువ్వేమైపోతావంట? ఇతరులు మోసం చేయాలని ప్రారంభిస్తుంది నీ జీవితం. ఆ మోసం అనే ప్రక్రియ నిన్ను బందుపోటుదారుడిగా మార్చేసిద్ది. ఆ యొక్క బందుపోటుదారుడు ఏమైపోతావంటే కామాతురాతలకు. అంటే కామాతురాత అంటే వేరే ఒక స్త్రీ గురించే కాదు అక్కడ చెప్పేది. నీది కాని దాని మీద ఆశపడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరంటే కామాతు. చాలామంది ఏమంటారంటే అతను ఆమెను ఉంచుకున్నాడు, ఆమె అతను ఉంచుకున్నాడు అని చెప్తారు. కానీ నీ ఆలోచనలు దేవుని కాకుండా దేవునికి విరుద్ధమైనవన్నీ ఉంచుకుంటున్నావు కదా, నువ్వు కూడా ఆ తోవకి చెందిన వాడివే, ఆ తోవకి చెందిన వ్యక్తివే. అందుకే చెప్తున్నాడు, నీ కంటిలో దూలముంచుకొని ఎదుటివాడి కంటిలో ఏమి ఎతకద్దు. అంటే నలుసి ఎతికే పని నీది. నీకే చాలా పెద్ద లోకల్ అంటారు, నీకే చాలా పెద్ద లోయ అంటారు, ఇంకో భాషలో అంటారులేండి. నీకే పెద్ద ఇది ఉంది, అది నువ్వు చూసుకో, అవతలోడిది నీకెందుకంట, అంతేనా? కానీ మనము మాత్రము ఎందాక ఎవరు చూస్తూ ఉంటామంట? ఎదుటి వాళ్ళదే చూస్తాం. ఉద్దేశం ఏంటంట? మోసం అనే ఉద్దేశం, ఇతరుల ఆశ గుణము ఉన్నది. అంటే ఇప్పుడు మొదటిగా తిరుగుబాటు అక్కడ రాశాను చూడండి. రెండవది ఏంటంట? వ్యభిచారం. మూడవది జనాల పరిస్థితి ఎలా ఉన్నది అనేది చూస్తున్నప్పుడు అదే 7వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్తూ ఉన్నాడు. 5వ వచనము, మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారసము బలము చేత మత్తిల్లి జబ్బుపడిరి. రాజు తానే అపహాసకులను చెలికాడాయను. అంటే రాజే ఏమయ్యాడంట? ఆ మత్తుకి గురయ్యి అపహాస్యక గురయ్యాడు. అంటే అక్కడ జనాలు ఎలా ఉన్నారంట? తిరుగుబాటు కలిగి ఉన్నారు. రెండోది వ్యభిచారము కలిగి ఉన్నారు. మూడోది ఏం కలిగి ఉన్నారంట? త్రాగుబోతులు అయ్యారంట. అంటే తాగుబ్రోతులయ్యి వాటికి ఏమైపోయారంటే వాళ్ళ శరీరాలను, వాళ్ళ మనసులు ఇంకా వాళ్ళ చేతిలో లేవు. ఎందాక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరిని మోసం చేద్దాము. ఒక మాట ఉంటుందన్నమాట, వేశ్యతో సాంగత్యము గొయ్యలో పడేసిద్దంట. వేశ్యతో సాంగత్యం ఎక్కడ పడేసిద్ది? గొయ్యలో. అంటే ఇప్పుడు తిరుగుబాటు కలిగి ఉన్నవాడు, వ్యభిచారము, ఇతరుల దాని విషయాల్లో తలదూర్చి, ఇతరుల విషయాలతో మీద ఆసక్తిగా ఉండి, ఇతరుల వాటి మీద దృష్టి కలిగిన వాడు, ఇతరుల వాటి మీద మక్కువ చూపించేవాళ్ళు, తర్వాత అతని శరీరాన్ని సంతోష పెట్టడానికి తాగే వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఎక్కడ పడిపోతారంట? గోతులో పడిపోతారు. అది ఎంత లోతంట? చాలా లోతు. మొన్నే నేను ఒక విషయం చదివా. చాలా కాలం కిందట మనకి అరకు ఇలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా, అలాగే ఒక టూరిస్ట్ ప్లేస్లో అంట స్నేహితులు అందరూ కలిసి వెళ్ళారంట.
వెళ్ళినప్పుడు టూరిస్ట్ ప్లేస్ అంటే తెలియని ప్లేస్నే టూరిస్ట్ ప్లేస్ అంటారు. అన్నీ తెలియదు కదా. ఒక అతను వెళుతూ వెళుతూ ఒక పెద్ద లోయలో పడిపోయాడంట. ఆ లోయలో పడిపోతే అతన్ని కాపాడడానికి వాళ్ళందరూ కూడా ఎంతో ప్రయత్నం చేశారంట. దాని హిస్టరీని నేను సెర్చ్ చేసినప్పుడు అతని గురించి తెలుస్తుంది. చాలా లోతులో పడిపోయాడు. ఆ లోతులో పడిపోయిన వ్యక్తిని పైకి లాగడానికి తన స్నేహితులు ఎంతగానో కృషి చేశారు. ఇది నిజముగా జరిగిన చరిత్ర సంఘటన. పడిపోయాడు కదా నాకెందుకు అని విడిచెళ్ళారా? ఎలా లేదు, వాళ్ళని రక్షించాలి, కాపాడాలి అని అనుకున్నారు. అంటే నిజమైన స్నేహితుడు లోతులో పడిపోయిన వాళ్ళని విడిచి వెళ్ళడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటులో పడిపోయారు, వ్యభిచారంలో పడిపోయారు, త్రాగుబోతులో పడిపోయారు, అంటే పెద్ద లోయలో పడిపోయారు. ఈ లోతులోంచి లాగే బాధ్యత ఎవరు అందుకున్నారు? యోషియా అందుకున్నారు. ఆ బాధ్యతను ఎవరు అప్పగించారు? దేవుడు అప్పచెప్పాడు. ఈరోజు నేను కూడా ఏం చెప్తున్నాను అంటే, ఆ కోవకు చెందిన సంఘస్థులు మనలో ఉండొచ్చు, ఆ కోవకు చెందిన కుటుంబ సభ్యులు మనలో ఉండొచ్చు. వాళ్ళని మనం అపహసించడం కాదు, అవమానించడం కాదు, ఏలెత్తి చూపించడమో మన పని కాదు. మన పని ఏమిటి అంటే వాళ్ళని ఎలా బయటికి లాగాలి, దాని మీద మనము పని చేయాలి. ఎప్పుడైతే దాని మీద నువ్వు పని చేస్తావో వాళ్ళు బయటికి వచ్చే మార్గాన్ని దేవుడు సులువుపరుస్తూ ఉంటాడు. ఈరోజు మనమైతే ఎలా ఉంటాం? వాళ్ళని ఎందాక సూటిపోటి మాటలు, వాళ్ళ వెనక మాటలు, ముందు మాటలు మాట్లాడుతూ వాళ్ళకి మనం దూరంగా ఉంటాం. అంటే పడిపోయిన వాళ్ళని లాగాలి అంటే నువ్వు బలంగా స్థిరముగా ఉండాలి ముందు. ఒకవేళ నువ్వే బలంగా స్థిరంగా లేకపోతే నువ్వు కూడా ఆ లోయలోకే పడిపోతావు. అందుకే లోకల్లో బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది, పులిసిన ముద్దతో కొత్త ముద్దను కలిపి చూడండి, ఏమైందంట? అది కూడా పులిసిపోయింది. ఈరోజు సంఘములో పులిసిన వాళ్ళు ఉంటే పులియని ముద్దలు స్థిరంగా బలముగా ఉండి ఆ పులియని ముద్దను కొత్త ముద్దగా మార్చడానికి ఏం చేయాలంట? ప్రయత్నం చేయాలి. ఈరోజు సంఘము ఎందుకు అభివృద్ధి పడడం లేదు అంటే పులిసిన ముద్దలు ఎక్కువైపోయాయి, పులియని ముద్దలే లేవు, ఉన్నా కూడా స్థిరముగా లేవు. ఎప్పుడైతే పులియని ముద్దలు స్థిరముగా ఉండవో, పులియని ముద్దలు పని చేయవో, పులిసిన ముద్దల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. అంటే అదేంటండి అంటే సంఘములో ఉన్న వాళ్ళ ప్రవర్తన బట్టే చుట్టూ వాళ్ళ జనాలు వస్తూ ఉంటారు. మనం కేవలం ఆదివారం మాత్రమే దేవుణ్ణి మోసం చేయడానికి భక్తిగా ఉంటూ మిగిలిన 7 రోజులు నోటికి వచ్చింది మాట్లాడుతూ, చేతకు వచ్చింది చేస్తూ, మనసుకు నచ్చినట్లుగా బ్రతికితే నువ్వు పులిసిన వాడువా, పులియని వాడువా? పులిసిన వాడు. అంటే ఇలా పులిసిన ముద్దగా నువ్వు నీ ప్రాంతానికి, మీ ఊరికి నువ్వు కనపడితే ఈ పులిసిన ముద్దను చూసి కొత్త వాళ్ళు వస్తారా? అంటే సంఘము ఎందుకు అభివృద్ధి పడడం లేదు అంటే నువ్వు పులిసిన ముద్దగా ఇక్కడ ఉండిపోయావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు పులిసిపోయావని 6వ అధ్యాయంలో తప్పులు తెలుసుకుంటాడో అప్పుడు నువ్వేమవుతావంటే కొత్త ముద్దవి అవుతావు. అంటే నువ్వు కొత్త ముద్ద అవ్వాలి అంటే నీ తప్పులు నువ్వేం చేయాలంట? మొన్న కూడా భోజనాలకి వెళ్ళాం, ఇంత కర్రీ వేశారు, మనం వెజిటేరియన్ కదా, మనం సేఫ్ అయిపోయాం. వేయగానే వాసన స్టార్ట్ అయింది, అది కదిపేసి వాసన వస్తుంది అన్నారు, మొత్తం తీసుకెళ్ళి పడేశారు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే పులిసిన ముద్దని ఎవరు కూడా తినాలని అనుకోరు. అలాగే ఇలాంటి చెడ్డ సహవాసానికి జనాలు రావాలనుకుంటారా? అంటే మన కుటుంబంలో, మన ప్రాంతంలో మనము మాట్లాడే విధానము, మనం ప్రవర్తించే విధానము, మనము ఉండే తీరును బట్టే జనాలు సంఘంలోకి వస్తారు. లేకపోతే నువ్వు పిలవలేవుగా, ముందు నువ్వు పిలవగలవా? ప్రార్థనకి రా అని అన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు? నువ్వు వెళ్ళి పొడిచింది చాలే, నువ్వు వెళ్ళి పొడిచింది చాలు అని చెప్తారు. అంటే ఈరోజు నేనేం చెప్తున్నానంటే సంఘానికి వచ్చేవాళ్ళు,
ఆ తిరుగుబాటులో ఉంటే బయటికి రండి. ఒకవేళ ఆ 3 లక్షణాల్లో దేనినైనా లక్షణాన్ని కలిగి ఉంటే బయటికి రండి. ఒకవేళ మాలో మేము సేఫ్ అండి, మాకు అలాంటి లక్షణాలు ఏమీ లేవు అని అనుకుంటే ఆ పులిసిన వాళ్ళని ఎలాగ తీసుకురావాలో ఆ పని చేయండి. అంతేగాని రిలాక్స్ అయిపోయి ఏదో ఉంది కదా అని జీవించడం కాదు. కాబట్టి ప్రియులారా, మనము అలా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే జనాలందరూ కూడా అలా ఉన్నారు. అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇందాక మీకు ఏం చెప్పా, దేవుడి కోరిక జనాల ప్రవర్తన అనేది చెప్పుకుందాం అనుకున్నాం. ఇప్పుడు జనాల ప్రవర్తన తిరుగుబాటు, వ్యభిచారము, త్రాగుబోతు తనం ఇలా ఉన్నాయి. అంటే ఇక్కడ వివరించుకుంటే ఇక్కడ టైం అంతా అయిపోయేటట్టు ఉంది. అంటే ఇక్కడ వ్యభిచారం అంటే ఇందాక మీకు చెప్పా, స్త్రీతో వెళ్ళడమే, త్రాగడం మాత్రమే త్రాగుబోతనం కాదు. అంటే అవసరమైన దానిని విడిచిపెట్టి వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంట అంటే ఇప్పుడు అవసరమైన పాలు, అవసరమైన లేనివి నీళ్ళు ఏవో ఉన్నాయి. ఇప్పుడు అవసరమైన దాన్ని పట్టుకుంటే అవసరం లేని దాన్ని వద్దన్నట్టు, అవసరం లేని దాన్ని పట్టుకుంటే అవసరమైన దానిని వద్దను. అయితే అప్పుడు మన అందరము కూడా కేవలము మద్యము సేవించే వాళ్ళే త్రాగుబోతులు కాదు. వాక్యము అనేది అవసరమైనది, దానిని కాకుండా వ్యర్థమైన పనులను పట్టుకున్న వాళ్ళు, వ్యర్థమైన ఆలోచనలు చేసేవాళ్ళు, వ్యర్థమైన కాలక్షేపణ చేసిన వాళ్ళు కూడా ఆ వ్యభిచారి త్రోవలో, ఆ త్రాగుబోతు త్రోవలో, ఆ తిరుగుబాటు త్రోవలో ఉన్నవాళ్ళే. అంతేనా? కాబట్టి మనం సేఫ్ అనుకోవడానికి లేదు. అందుకే మన అందరికీ అర్థం అవడానికి కొత్త నిబంధనలో ఒక మాట చెప్తూ ఉంటాడు అన్నమాట. ఒక స్త్రీని వ్యామోహపు చూపు చూసినా కూడా నీ హృదయంలో నువ్వు ఆ స్త్రీతో, అదేంటండి వ్యభిచారం అంటే 2 చేతులు 2 శరీరాలు కలవాలి కదా, చూపులతో కూడా అంటే కొత్త నిబంధనలో విధి విధానాలన్నీ కూడా మారాయి. ఆయన ప్రాధాన్యత దేనికి ఇచ్చాడంటే మొదటికి నీ హృదయాన్ని. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము. ఇంతక మీకు చెప్పా, కేంద్రం ఏంటిది? షోమ్రోను పట్టణం. షోమ్రోను పట్టణము కేంద్రము దేనితో నిండిపోయిందంట? తాగుబోతులతో, వ్యభిచారులతో, తిరుగుబోతులతో నిండిపోయింది. అప్పుడు దాని నుంచి మంచిదేనా వచ్చిద్దా? రాదు. తర్వాత జనాలు ఎలా ఉన్నారు అనేది చూసుకున్నాం. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేది మనం చూద్దాం. చూడండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే 7వ అధ్యాయము 10వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా వద్ద తిరగక ఉన్నారు, ఆయనను వెదకక ఉన్నారు. అంటే దేవుడు వాళ్ళని ఏం కోరుకుంటున్నాడంటే దేవుని చుట్టూ వాళ్ళు ఏం చేయాలంట? తిరగాలంట. కానీ వీళ్ళు ఏం చేయడం లేదంట? తిరగడం లేదంట. తిరగాలని కోరుకుంటే వీళ్ళు ఏమవ్వట్లేదంట? తిరగడం లేదు. తర్వాత వెదకాలని కోరుకుంటున్నాడంట. ఎవరిని? దేవుని. కానీ మనము వెదకడం. అంటే తిరగడము, వెదకడము అంటే ఈ పదాలు, దీని అర్థం మీకు అర్థమవుతుందా? తిరగడం, వెదకడం అంటే మీకు అర్థమవుతుందా? తిరగడము అంటే మీ భాషలో చెప్పండి. రోజు మీ పనికి ఏం చేయాలి? మీరు తిరగాలి. అంతేనా? తిరగడం అంటే మీ ఇంట్లో బాత్రూమ్కి, ఇంటికి, బాత్రూమ్కి, రోడ్డుకి, ఇంటికి, చేపలకి, బట్టలకి, అంట్లకి ఆ తిరుగుతారు. ఆ తిరుగుడేనా అక్కడ చెప్పేది? ఇక్కడ తిరగడం అంటే ఏంటి? తిరగడం అంటే ఎక్కడైనా తిరగడమే. కానీ ఇక్కడ దేవుడు దేని చుట్టూ తిరగమన్నాడు? చాలామంది దేని చుట్టూ తిరుగుతారు అంటే కుర్రోళ్ళ చుట్టూ తిరుగుతారు, లేదా ఇందాక చెప్పినట్టు వాటి చుట్టూ తిరుగుతారు, లేదా పనుల చుట్టూ తిరుగుతారు, లేదా పెన్షన్ల చుట్టూ తిరుగుతారు, లేదా రేషన్ల చుట్టూ తిరుగుతారు, లేదా హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. దీంట్లో మాత్రం చాలా క్లియర్గా తిరుగుతారు. అంతేనా? మొన్న కూడా చూసా, ఎన్నికలు కాసేపట్లో రిజల్ట్ వస్తాయి, ఇచ్చేవాడు వ్యాన్ పెట్టాడు, వచ్చేవాళ్ళు కూడా వచ్చారు. అంటే అది పోయిద్దేమో. అంటే తిరగడం, తిరిగితే దేనికోసం తిరగాలి ఇప్పుడు అంటే దేవుడు చెప్తుంది దేవుని కోసం తిరగాలి. నీ జీవితంలో ఎప్పుడైనా
దేవుని కోసం తిరిగావా? అంటే తిరిగానంటే మా ఇల్లు చాలా దూరం అండి, చాలా మెట్లు ఎక్కువ వస్తా, లేదా చాలా వంతులు ఎక్కువ వస్తా, చాలా బస్సులు ఎక్కువ వస్తా, అదేగా తిరగడం అంటే ఆ తిరగడం కాదు. అది నీ కోసం తిరుగుతున్నావు, దేవునిని ఆరాధించాలి. దేవుని కోసం తిరగడము అంటే ఏంటి? దేవుని పని కోసం తిరగడం. దేవుని పని అంటే ఏమిటి? అందుకే చాలా క్లియర్గా మత్తయి సువార్తలో చెప్పాడు తన శిష్యులకు, సమస్త జనుల యొద్దకి వెళ్ళుడి. ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటన. అంటే నువ్వు తిరగడము అంటే ఏమిటంటే ప్రార్థనకి రావడము లాగా తిరగాలి, సువార్త ప్రకటించే విషయంలో కూడా తిరగాలి అని దేవుడు నీ నుంచి కోరుకుంటూ ఉన్నాడు. చాలామంది ప్రార్థనకి రావడానికి తిరగలేకపోతున్నారు, కార్యక్రమాల్లో కూర్చోడానికి తిరగలేకపోతున్నారు, దేవుని పని చేయడానికి కూడా తిరగలేకపోతున్నారు. కానీ మరి అనేకమైన వాటికి మాత్రం బాగానే తిరగగలుగుతున్నారు. తర్వాత రెండోది ఏం కోరుకున్నాడు? వెదకాలి ఆయన. అంటే తిరిగితే ఊరికి తిరగడం కాదు, తిరుగుతూ దేవుని పని చేస్తూ ఎవరిని ఎతకాలంట? దేవునిని ఎతకాలి. అంటే ఒక లక్ష్యం పెట్టుకోవాలి. మనం ఏ లక్ష్యముతో వెళ్తున్నాం? ఈరోజు ప్రార్థనకు వచ్చే మీరు అందరూ కూడా ఏ లక్ష్యముతో వస్తూ ఉన్నారు? అంటే ఇందాక మోసం, దేవుణ్ణి మోసం చేయాలి కపట భక్తులుగా వస్తున్నారా? ఏదైనా ముచ్చట్లు మాట్లాడడానికి వస్తున్నారా? ముచ్చట చెప్పడానికి వస్తున్నారా? లేదా నిద్రపోవడానికి వస్తున్నారా? లేదంటే నవ్వుకోవడానికి వస్తున్నారా? లేదా దిక్కులు చూడడానికి వస్తున్నారా? మీరు ప్రార్థనకి దేనికి వస్తున్నారు? అంటే ప్రార్థనకి దేనికి తిరుగుతున్నారు? ఏమి వెదకడానికి వస్తున్నారు ఇక్కడికి? వెదికేటప్పుడు నిద్ర పట్టిద్దా? వెదికేటప్పుడు సోయి మరుస్తామా? వెదికేటప్పుడు దృష్టి తిప్పగలుగుతామా? మీరు చూడండి, ఒకవేళ అంటే నన్ను ఎప్పుడు మీరు కోపించుకోకండి, మరలా మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే వాళ్ళు మీ కంటపడితే ఎలా చూస్తారు? మీరు వాళ్ళని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాం, ఎప్పుడు వస్తావో రెడీగా ఉన్నా నేను గొడవ కానీ, అంతేనా? అంటే మన దృష్టి దేని మీదైనా పెట్టాము అంటే దాని మీద ఏం చేస్తామంట? కేంద్రీకృతం చేస్తాం. ఒకవేళ కావాల్సి వస్తే మీరు ఎప్పుడైనా కూడా ఒడియాలు ఉంటాయి కదా, ఒడియాలు ఆరేస్తారు. విలువైన బయట ఆరేసేవి 2-3 చెప్పండి టకటక. మీరు అర్థం కాలేదా? బయట ఆరేస్తాం కదండి ఒడియాలో, లేదా చీమలు పట్టేసాయని శనగుళ్ళు బెల్లము బయట పెడతాం కదా. కుక్కలు రాకుండా ఏం చేస్తాం మనం? కాపలా కాస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం ఏం వస్తుందా అని. ఒకవేళ సోయ మరిస్తే నష్టపోతామా లాభపడతామా? ఈరోజు అలాగే మనము దేవుని విషయంలో, తిరిగే విషయంలో, వెతికే విషయంలో సోయి మరిచాము అంటే నీ వేరుశనగలు బయట ఎండబెట్టి చూడు, ఎంత నష్టపోతావో నాకు తెలియదు. నువ్వు బయట ఎండబెట్టే పచ్చిమినపప్పు ఏవో పప్పులో ఉప్పులో ఉంటాయి కదా, ఎంత నష్టపోతావో నాకు తెలియదు. గేదెలు వచ్చినప్పుడు బట్టలు ఆరేస్తావు కదా, ఎక్కడ పేడ అతుకిద్దో, ఎక్కడ తోకతో పట్టుకునిద్దో జాగ్రత్త చూడు. దాన్ని మళ్ళీ ఉతుక్కోవచ్చు, ఆరేసుకోవచ్చు. కానీ నీ జీవితం దేవుని చుట్టూ తిరగకపోతే, దేవునిని వెదకకపోతే నీ జీవితం ఏమైపోద్దంట? నష్టపోతావు. ఆ నష్టము ఎంత అంటే ఇందాక చెప్పే కదా, వేశ్య గృహము ఎంత లోతైనదో. దేవుని చుట్టూ తిరగకపోతే, దేవునిని వెదకకపోతే నువ్వు ఎక్కడున్నట్టంట? అదేంటి మేమందరం సంఘంలో ఉన్నాంగా అంటారేమో. సంఘంలో ఉన్నా కూడా నీ శరీరము, నీ ఆలోచన గోతులోనే ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే దేవుని కోసం ఏం చేయాలంట? తిరగాలి. దేవుని కోసం ఏం చేయాలంటే దేవుణ్ణి వెదకాలి. అయితే మీరు చెప్తున్నాడు చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయం, యోబు గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బ్రతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడువై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేయనంట. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని చుట్టూ తిరుగుతూ దేవునిని వెతుకుతావో దేవుడు నిన్నేం చేస్తాడంట?
వదిలింపజేస్తాడంట. దేనిని బట్టి వదిలింపజేస్తాడంట? నువ్వు తిరిగిన దానిని బట్టో, నువ్వు వెతికిన దాన్ని బట్టో కాదు. నువ్వు తిరగాలి, వెదకాలి. కానీ ఎలా తిరగాలో తెలుసా? జాగ్రత్తగా. జాగ్రత్త అంటే ఏమిటంటే, మీకు ఒక 50,000 ఇచ్చానంటే దారిలో 10,000 పడేసుకుని 40,000 ఇంటికి తీసుకెళ్ళడం జాగ్రత్త నా భాషలో. అంతేనా? ఏంటో 2-3 తల్లే ఊగాయి కాదా? అంటే 50,000 మీకు ఇచ్చానంటే ఇంటికి తీసుకువెళ్ళాలంటే ఎలా తీసుకెళ్ళాలా? ఆ 50,000 కూడా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలి. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతా. మరి తలలు ఊపిన వాళ్ళు, నోరుతో మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడాలి. ఏంటి ఆ మాట అంటే, చాలా కష్టపడి చెమట్లు గక్కి నోరు చించుకుని ఎంతో అధ్యయనం చేసి వాక్యం ఇస్తున్నాం. మీకు 50,000గా వాక్యం ఇస్తున్నాం. దీనిని జాగ్రత్తగా మోసుకుని వెళ్ళి ఇంట్లో చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కడ పడేస్తున్నారు మరి? అంటే మనకేం లేనట్టు? జాగ్రత్త లేదు. అదేంటి మరి? జాగ్రత్తగా వెతకకపోతే, జాగ్రత్తగా తిరగకపోతే ఆయన మనల్ని ఏం చేయడంట? దీవించడు. జాగ్రత్త కావాలి. జాగ్రత్తతో పాటు ఇంకొకటి కూడా కావాలంట. ఇంకోటి ఏంటంట చెప్తున్నాడు చూడండి, 6వ వచనం. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల. అంటే జాగ్రత్త ఉండాలి. జాగ్రత్తతో పాటు నీ జీవితంలో తిరుగుబాటుతనం ఉండకూడదు. నీ జీవితంలో వ్యభిచారం లాంటి స్వభావాలు ఉండకూడదు. నీ జీవితంలో తాగుబోతు లాంటి ఆలోచనలు ఉండకూడదు. యథార్థవంతమైన ప్రవర్తన, యథార్థత. యథార్థత అంటే ఏంటంటే దొంగచాటుగా మాట్లాడడం యథార్థత. దొంగచాటు మాటలు మాట్లాడడం యథార్థత కాదా? యథార్థత అంటే ఏంటి మరి? మాట్లాడడం. భలే చెప్పారు, మంచిది. అంటే మనము దేవుని నుంచి ఏదైనా పొందాలంటే జాగ్రత్తగా వెతుకుతూ. ఏ హృదయం ఉండాలంట నీలో? యథార్థమైన హృదయం ఉండాలి. ఈ యథార్థమైన హృదయం ఎప్పుడు ఉండిద్దో అక్కడ చెప్తున్నాడు, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. అంటే జాగ్రత్త, యథార్థత నీలో ఉంటే అప్పుడు నీ యందు శ్రద్ధ ఎవరు ఉంచుతారంట? దేవుడు ఉంచుతారు. అంటే కేవలం ఆరాధనకు వచ్చి మనకి కేటాయించిన చైర్లో కూర్చుని, ఫ్యాన్ కింద కూర్చుని ఇచ్చే రొట్టె ద్రాక్షారసము పట్టుకున్నంత మాత్రాన దేవుడు మనల్ని ఏం చేయడంట? ఆశీర్వదించాలి. అంటే దేవుడు మనలను ఆశీర్వదించాలి అంటే ఎలా ఉండాలంటే జాగ్రత్తతో కూడిన యథార్థతను కలిగి జీవించాలి. అప్పుడు ఆయన మనకేం చేస్తాడంటే అక్కడ చెప్తున్నాడు, ఇంకా చాలా పిన్ పాయింటెడ్గా క్షుణ్ణముగా చూస్తున్నాడు అన్నమాట. నీ నీతికి తగినట్టుగా. అంటే ఆయన ఆశీర్వదించగలిగిన పెద్ద ధనవంతుడు. ఆయన దగ్గర చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ మేము హాస్పిటల్లో పనిచేసాం కదా, గొడ్డులా కష్టపడేది వాచ్మెన్లు, నర్సులు. జీతాలు సంపాదించేది ఎక్కువ ఎవరో తెలుసా? డాక్టర్. డాక్టర్ మాట్లాడేది పేషెంట్తో ఎంతసేపు? నర్సు చేసే వైద్యం ఎంతసేపు? అర్ధగంట ఏంటి, 24 గంటలు పర్యవేక్షించాల్సింది ఎవరు? నర్సే. ఆ హాస్పిటల్ కాయాల్సిన పని ఎవరిది? ఆ శుభ్రపరిచే వాళ్ళు కూడా అనుదినం కూడా. అంటే వీళ్ళ ముగ్గురు కష్టపడితే 5 నిమిషాలు పనిచేసి జీతం ఎక్కువ ఎవరు సంపాదిస్తున్నారు? అప్పుడు అలిగాడంట వాచ్మెన్, నేను కష్టపడి కాస్తే, నేను కష్టపడి పార్కింగ్ వరుసగా చేయిస్తే నాకు 11,000 ఇచ్చి డాక్టర్ 5 లక్షల జీతం తీసుకుంటాడా అని వాచ్మెన్ అలిగి ఉద్యోగం మానేశాడంట. ఇప్పుడు ఆ వాచ్మెన్ని మీరేమంటారు? తెంగరోడు అంటారంట. అంతేనా? ఎవరికి చదువుకు తగ్గట్టు, ఎవరి సామర్థ్యకు తగ్గట్టు దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చినట్టు అలాగే జీతాలు కూడా అలాగే. ఎదుటి వాడిని చూసి నువ్వు ఏడ్చావు అంటే నువ్వు కూడా ఎలాంటి వాడివి అంట? తెంగరోడివే. అంటే ఎదుటి వాడిని ఆశీర్వదించినట్టు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించడు. నీ నీతిని బట్టి నీ ఆశీర్వాదం ఉండేది. అంటే రొట్టెను బట్టి, పిండిని బట్టి ఏముండిద్దంట? రొట్టె సైజు ఉండేది. అంతేనా? అలాగే నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ విశ్వాసమును బట్టే నీ ఆశీర్వాదాలు ఉంటాయి. అంటే ఈరోజు చాలామంది మన ఎదుటోళ్ళనో, పక్కనోళ్ళనో, వెనకోళ్ళనో వాళ్ళు బాగుంటున్నారు, వీళ్ళు బాగుంటున్నారు, మనం బాగోవడం లేదు అంటే నీ నీతి అంతా అభివృద్ధి పడలేదేమో. అంటే దేవుడు కేవలము అక్కడ జాగ్రత్తగా ఉన్న వాళ్ళని, తిరిగిన వాళ్ళని, వెతికిన వాళ్ళని కాదు,
యథార్థంగా ఉండవాలని. యథార్థంగా ఉండడమే కాదు, నీ నీతికి తగిన ఫలాన్ని మాత్రమే ఆయన ఇస్తాడు. అంటే ఒక్కోసారి చూసి చూడనట్టు భోజనాలు వేసుకుని పోతూ ఉంటాం, కానీ దేవుడు అలాగా చూసి చూడనట్టు వేసుకుపోడు. నీకు తగ్గట్టే, అంటే నీకు అనుకుంటూ ఉంటాం. మా అబ్బాయి మొన్న కోపం వస్తుంటే మంచానికి వేస్తే అలా గుద్దేసుకుంటున్నాడు. నేను కూడా కోపం వస్తే అలాగే గుద్దుకునేవాడిని. నాకు గుర్తొచ్చింది, అంటే నేను ఎలాంటి వాడినో నా బిడ్డ అలాంటి వాడు అవుతాడు. అంతేనా? నాకు వ్యతిరేకంగా ఎక్కడో మంచోడిని చూపించి ఆడిలాగా నువ్వు లేవంటే ఆడి వాళ్ళు ఎలా అయ్యిద్ది? విత్తనం మామిడికాయ విత్తనం వేస్తే నేరేడుకాయ మొక్కలు కాయలు కావాలంటే ఆవిడకి అదేంటి, నాకు షుగర్ ఉంది, నేను ఏది వేసినా కూడా నాకు నేరేడుకాయ కావాలంటే రాదు. నువ్వు మామిడికాయ కదా, కాయ కూడా ఏమొచ్చిందంట. అలాగే మనము ఎలా ఉంటామో మన ఆశీర్వాదాలు కూడా అలాగే ఉంటాయి. అంటే ఇప్పుడు మన ఆశీర్వాదాలు బాగుండాలి అంటే మనం ఎక్కడ సరి చేసుకోవాలంట? మొదటి నుంచి సరి చేసుకుంటూ రావాలి. కాబట్టి జనాల ప్రవర్తనలు ఇలా ఉన్నాయి. అయితే చూడండి, కీర్తన గ్రంథము ఆ విషయాన్ని మరింత క్షుణ్ణంగా దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కీర్తన గ్రంథము 14వ అధ్యాయాన్ని మీరు గమనిస్తూ ఉన్నప్పుడు 14వ అధ్యాయము 2వ వచనం, వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడంట యథార్థంగా మనం ఉన్నామో లేదో, జాగ్రత్తగా దేవుణ్ణి వెతుకుతున్నామో లేదో, ఆయన మోసపోకుండా, మనం మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం కదా భక్తిగా ఉంటూ, కానీ ఆయన మోసపోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే పైనుంచి మనలను క్షుణ్ణంగా చూస్తూ ఉంటున్నాడు. మనలను చూస్తాడు, మన ముఖాలను చూస్తాడు, మన అంతరాత్మను చూస్తాడు. మనుషులు మాత్రం మాటలో ముఖాన్ని చూడగలరు, కానీ హృదయాలను ఎవరు పరిశీలన చేస్తాడంట? దేవుడు. అంటే మనం ఏ ఉద్దేశాలతో దేవుని దగ్గరకు వస్తున్నామో, ఎలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నామో అది ఎవరు చూస్తూ ఉన్నారంట? దేవుడే చూస్తూ. కాబట్టి ప్రియులరా, నేనేం చెప్తున్నాను అంటే, దేవుడు అన్నిటినీ చూడగలడా చూడలేడా? అంటే చూడగలడు అంటే నువ్వు చేసే తప్పులు కూడా చూడగలడా? నువ్వు కార్యక్రమాల్లో చూపించే నిర్లక్ష్యాన్ని కూడా చూడగలడా? నువ్వు కార్యక్రమాల పట్ల చూపించే అశ్రద్ధను కూడా చూడగలడా? అంటే చూడగలడు. అంటే ఆయన చూస్తున్నాడని తెలిసి కూడా ఎవరు తప్పు చేస్తున్నారు? అంటే పోలీసు వాడిని పక్కన పెట్టుకుని దొంగతనం చేస్తాడా? అంటే దొంగతనం పోలీసు వాడిని పట్టుకుని కూడా దొంగతనం చేస్తున్నాడంటే ఈ దొంగ ఎంత ధైర్యం కలిగిన దొంగ. అలాగే దేవుడు చూస్తున్నాడని మీరు అందరూ గ్రహిస్తున్నారా? అంటే ఇప్పుడు నేను ఒక్కోసారి కొంతమందిని గుర్తుపెట్టుకుంటా టయానికి వచ్చిన వాళ్ళని, కానీ దేవుడు అందరినీ గుర్తుపెట్టుకుంటాడా? పోయిన వారం కొంతమంది రాలా, వాళ్ళను నేను మర్చిపోతా, కానీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడా? మర్చిపోతాడా? నేను కుర్చీలు గ్యాపులు లేకుండా కూర్చోమని చెప్తా, గ్యాపులు ఇచ్చి స్టార్టింగ్లోనో ఎండింగ్లోనో కూర్చున్న వాళ్ళు కూడా దేవుడు గుర్తుపెట్టుకుంటాడంటారా? సరే, స్త్రీల గూడికి ఉపవాస గూడికి నేను రమ్మని చెప్తా, రాకుండా ఉన్న వాళ్ళని కూడా దేవుడు చూస్తున్నాడా? వీళ్ళందరినీ అందరు తలలోపండి, నవ్వుతూనే ఓపండి, సీరియస్గా వద్దు మళ్ళా. అంటే వీళ్ళందరినీ ఎవరు చూస్తున్నారు? లహరి ఇటు వచ్చేసి ఇక్కడ కూర్చో. ఎవరు చూస్తున్నారంట? అంటే దేవుడు అందరినీ క్షుణ్ణముగా చూస్తున్నాడు అని ఎంతమంది గ్రహిస్తున్నారు? చేతులు ఎత్తండి. ఏదో అందరూ ఎత్తుతున్నారు అని ఎత్తుతున్నారు, కానీ అది ఫీల్ అయ్యే ఎత్తుతున్నారా? ఫీల్ అవుతున్నారా? నిజం చెప్పండి, ఫీల్ అవుతున్నారు. అంటే దేవుడు చూస్తున్నా కూడా మీరు తప్పు చేస్తున్నారా? ఇప్పుడు చేతులు ఎత్తండి. నేను తప్పే చేస్తున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. తప్పే చేస్తున్నారు, ఓకే. సరే, ఇంక నుంచైనా జాగ్రత్త పడి దేవుని చుట్టూ తిరుగుతా, దేవుణ్ణి ఎదుగుతా, నా ప్రయత్నములో లోపము లేకుండా కృషి చేత కష్టము చేత దేవుని కనుక్కుంటా అనుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఏంటో ఎత్తమంటున్నాడు, ఎత్తుతున్నారు తప్ప ఏం ప్రశ్న అడుగుతున్నారో కూడా తెలియట్లా. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నాను అంటే,
దీనిని ఒకవేళ నేను నవ్వుతూ చెప్తున్నానేమో, మీరు నవ్వుతూ వింటున్నారేమో, నేను సీరియస్గా చెప్తున్నానేమో, మీరు సీరియస్గా వింటున్నారేమో. అంటే ఒకవేళ కుర్చీలు వదిలేశారంటే పక్కన ఉన్నోళ్ళు నా గురించే చెప్పాడు అని మీరు అనుకుంటున్నారేమో. నేను ఏది మీ గురించి చెప్పట్లా, దేవుడు చూస్తున్నాడని మాత్రం చెప్తున్నా, అంతే. దేవుడు చూస్తున్నాడు. ఎవరెవరిని? చెప్పే నన్ను ఒక్కనే కాదు, వినే మీ ఒక్కనే కాదు. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి మనం సంఘంలో ఒక ఆలోచన చేశాము అంటే ఆలోచనని అమలుపరచండి. అప్పుడు మనకు వచ్చే కార్యక్రమం సజావుగా సాగిద్ది. ఆ స్త్రీల కూడిక అవ్వచ్చు, బైబిల్ తరగతి అవ్వచ్చు, ఏ కూడికైనా. ఒకవేళ దేవుణ్ణి సరిగా తిరగకపోతే, దేవుడిని సరిగ్గా వెదకకపోతే నువ్వు దేవుని మీద బాగా ఆధారపడలేవు అని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి మీరందరూ దేవుడు చూస్తూ ఉన్నాడు అని చూస్తున్నప్పటికీ కూడా తప్పు చేస్తే ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా ఏం చేస్తాడంటే శిక్షించే దేవుడుగా ఉంటాడు. చూడండి, అదే కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. జనాలు ఎలా ఉంటున్నారు? దేవుడు ఏమంటున్నాడంటే నా చుట్టూ తిరగండి, నన్ను వెదకండి అని చెప్పాడు. నన్ను మీరు వెతుకుతున్నారో లేదో నేను మిమ్మల్ని వెతుకుతున్నా. అర్థమైందా మీకు? మీరు నన్ను ఎదుగుతున్నారో లేదో, నా యందు దృష్టి ఉంచారో లేదో, నన్ను ప్రేమిస్తున్నారో లేదో అని నేను మిమ్మల్ని వెతుకుతున్నా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని. అయితే జనాలు ఎలా ఉంటున్నారు? ఇంత మీకు చెప్పా కదా, ఏమని? కొన్ని కార్యక్రమాలు సంఘంలో జరిగే చిన్న చిన్న విషయాలు అలాగే ఉంది. 2వ వచనం చూడండి, నాతో పాటు చదవండి. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చుదురు? అంటే దేవుడు నామానికి ఏముందంట? గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని అవమానంగా ఎవరు మారుస్తున్నారు? మనమే. దేని ద్వారా? మన ప్రవర్తన. ఈరోజు సంఘములో తీసుకునే నిర్ణయాలు కూడా దేవుడు నామాన్ని మహిమపరచాలని, దేవుని గణపరచాలని. దానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, మాట్లాడుతున్నావు, నువ్వు జీవిస్తున్నావు అంటే దేవుని నామాన్ని నువ్వేం చేసినట్టే? అగౌరవపరిచినట్టు లేదా అవమానపరిచినట్టు. తర్వాత, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకదురు? అంటే నేనేమో ప్రేమించమంది ఒకటి, మీరు సెలెక్ట్ చేసుకుందేమో వేరొకటి. ఇదేం న్యాయం? ఇది చూస్తుంటే మీకు ఒక విషయం గుర్తొస్తుందా? యాకోబు తన జీవితంలో లాబాను దగ్గరికి వెళ్ళి రెండో అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాడు, పెళ్లి చేసుకుంటానని. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడంట? రెండో అమ్మాయినా నన్ను పోనీ, పేరు గుర్తురాదు కదా మీకు, రెండో అమ్మాయి. కానీ లాబాను ఏం చేశాడు తెలియగా? అంటే యాకోబుని ఏం చేశాడు? మోసం. అంటే యాకోబుని అగౌరవపరిచాడు, యాకోబుని ఇబ్బంది పెట్టాడు. అంటే మనము కోరుకున్నది మనకి ఇవ్వకపోతే అవతల వాళ్ళని మనల్ని ఏం చేసినట్టే? అవమానపరిచినట్టే. దేవుడు కోరుకున్నట్టుగా దేవుని చుట్టూ తిరగకపోతే, దేవుడు కోరుకున్నట్టుగా దేవుణ్ణి వెదకకపోతే దేవుణ్ణి కూడా మీరు ఏం చేసినట్టే? కాబట్టి ప్రియులారా, ఒక్కసారి మీ జీవితాలను పరిశీలన చేసుకోండి. మీరు పరిశీలన చేసుకుంటున్నప్పుడు మీ జీవితాల్లో మీకు అర్థమవుతూ ఉంటాయి. ఆయనేమో అలా ఉన్నారు, మీరు మిమ్మల్ని రక్షించడానికి నేనేం చేస్తున్నానంటే ప్రయత్నిస్తూ ఉన్నా, మిమ్మల్ని నేను వెతుకుతున్నా. ఎవరైనా నా పక్షాన ఉన్నారేమో, ఎవరైనా ఉన్నారేమో అని. అందరూ కూడా దేని వైపు ఉన్నారంట? అబద్ధమైన వాటిని వెతుకుతున్నారంట, వ్యర్థమైన దానిని. ఈరోజు సంఘములో కార్యక్రమము కన్నా విలువైనది ఈ భూమి మీద ఏదైనా ఉందా? ఏది లేదని చెప్తూనే మనం దేన్ని ఎదుగుతాం? అక్కడ ఉంటాం. ఎక్కడుండం? ఇక్కడ ఉండం. అదేదో సామెతలాగా ఆడపిల్ల అంటే ఆడపిల్లే అన్నట్టు మనం కూడా అక్కడ వాళ్ళమంటే అక్కడే ఉంటాం, కానీ ఇక్కడ ఉండం. ఎందుకు అంటే మనము ఎదికే పరిస్థితి సరిగా లేదు. మన వెతుకులాట మోసముతో కూడిన, వంచనతో కూడిన ఆలోచనలు మనలో ఉన్నాయి. అంటే దేవుణ్ణి మనము పూర్ణ హృదయంతో ప్రేమించడం లేదా అని అనొచ్చా? మనం దేవుణ్ణి ఎలా ప్రేమించడం లేదంట? పూర్ణ హృదయంతో ప్రేమ. ఒకవేళ పూర్ణ హృదయంతో ప్రేమించే వాళ్ళు పూర్ణ హృదయంతో దేవుని చుట్టూ ఏం చేస్తారంట? తిరుగుతారు. పూర్ణ హృదయంలో దేవుని చుట్టూ ఏం చేస్తారంట? వెతుకుతారు.
కాబట్టి మన అందరము కూడా ఎలా జీవించాలి అంటే పూర్ణమైన దాన్ని మనము దేవునికి ఇవ్వవలసిన వారిగా ఉన్నామని దేవుని పేరట తెలియజేస్తూ మరి ఈరోజు వాక్య భాగాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు తన ప్రజలను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? యథార్థంగా ఉండు. ఎలా బ్రతకాలని కోరుకుంటున్నారు? జాగ్రత్తగా. ఎలా తిరగాలని కోరుకుంటున్నారు? పూర్ణ హృదయంతో. కానీ జనాలు ఎలా ఉంటున్నారు? వ్యర్థమైన వాటి యందు దృష్టి ఉంచితే దేవుణ్ణి మనం ఏం చేసినట్టు? అగౌరవం. ఒకవేళ దేవుని అగౌరవపరిస్తే, వ్యర్థమైన దానిని ప్రేమిస్తే ఏమవుతుందా అనేది మరి సమయము లేదు. కాబట్టి నేను సాయంకాల సమయంలో ఈ వాక్యాన్ని ముగించే ప్రయత్నము చేస్తాను.